హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జను విలేజ్ వ్లాగ్స్. ఈరోజైతే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. కొంచెం కాదండి, చాలానే లేట్ అయింది. ఎందుకంటే రోజు 10K వీడియో అప్లోడ్ చేస్తాను కదా. కానీ ఈరోజైతే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అయితే వీడియో అయితే వెళ్ళట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. అది కాకుండా ఎడిటింగ్ కూడా అవ్వలేదు. అంటే ఎడిటింగ్ మొత్తం చేసుకున్నాను కానీ వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. దానివల్ల అయితే వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమీ అనుకోకండి. ముందు మీరైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలానే యూట్యూబ్ ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియో మరికొంతమందికి అయితే వెళ్తుంది, అందుకని చెప్పేసి అడుగుతున్నాను. ఈరోజు వీడియో అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈరోజు అందరూనేమో ఆడవాళ్ళు షాపింగ్, బట్టలు, అలానే షాపింగ్ మాల్స్కి అలా ఇలా వెళ్తుంటే మేమేమో నాన్ వెజ్ షాపింగ్కి అయితే వెళ్ళాము. అది ఏమేమి తీసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము అవంతా కూడా నేను ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అసలు మామూలుగా అయితే ఈరోజు మేము మార్నింగ్ లేచేసి పని మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. సరే పిల్లల్ని ఈరోజు మేమే స్కూల్లో పంపిద్దాము అని చెప్పేసి అయితే పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాను. ఇది 2 రోజుల వీడియో కలిపి ఈ వీడియోలో యాడ్ చేశాను. అది కూడా మళ్ళీ లెంత్ తక్కువే వచ్చింది. ఇదైతే ఫస్ట్ రోజు, అంటే నిన్న కాక మొన్న అనమాట. బాబునైతే స్కూల్కి ఇంకా మేమే తీసుకెళ్ళి పంపిద్దాము అని చెప్పేసి పిల్లల్ని అయితే ఇద్దరిని కూడా రెడీ చేసి ఇంకా పెద్ద బాబునైతే ముందు స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. పెద్దోడిని తీసుకెళ్తున్నాం కదా, ఇంకా ఉంటాడేమో అని చెప్పేసి చిన్నోడిని కూడా తీసుకెళ్తున్నాము. కానీ చిన్నోడిని అయితే ఈ సంవత్సరం అయితే జాయిన్ చేయట్లేదు. ఈ సంవత్సరంలో మళ్ళీ ఒక 3-4 మంత్స్ అంటే ఇంకా స్కూల్ అయిపోయిద్దనగా ఆ టైంలో పంపిద్దాము, నర్సరీ కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. మరి ఏమైందో చూడాలి. ఇప్పుడైతే ఫస్ట్ పెద్ద బాబుని అయితే స్కూల్లో అయితే జాయిన్ చేసేసాము. ఆల్రెడీ ఫీజు మాట్లాడాము, ఫీజు కట్టాము, అలానే సగం ఫీజు కట్టాము, అలానే బుక్స్ కొన్నాము, ఇంకా బుక్స్కి అన్నీ తీసుకొచ్చేసాము ఇంటికి. ఇంక ఇప్పుడైతే మామూలుగా ఎలా చదువుతున్నాడో కొంచెం అవి చూద్దామని చెప్పేసి తీసుకువెళ్తున్నాము. అదే కాకుండా బాబుని ఏం చేసామంటే ఎల్కేజీ అయితే వాడిని మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్కేజీ మామూలుగా అయితే, కానీ ఏజ్ కన్నా కూడా ఇంకా తక్కువ చదువుతున్నాడని చెప్పేసి ఫస్ట్లో వెళ్ళలేదు వీడు. అందుకని చెప్పేసి ఇప్పుడు యూకేజీలో అయితే వీడిని జాయిన్ చేసాము. అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి కనుక్కుందామని చెప్పేసి అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి అయితే దండం పెట్టుకుంటున్నాము. ఈ అమ్మవారు మీకు తెలుసు కదా, మా ఊరి గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి అమ్మవారు. ఈ అమ్మవారిది మొన్న రీసెంట్గా కూడా జాతర జరిగింది. ఆ వీడియోస్ నేనేమీ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఈ సంవత్సరం మేము పూజలు చేసుకోకూడదు కదా. అందుకని చెప్పేసి మొన్న ఎవరో ఒకరు కూడా కామెంట్ పెట్టారు, ఏమనంటే మీరేంటి అసలు అన్నీ చూపిస్తున్నారు, ఇంత మంచిగా కనిపిస్తున్నారు, అసలు దేవుడికి పూజలే చేయట్లేదు ఏంటి అనేసి అయితే అంటున్నారు. అంతకుముందు నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తే అన్నీ కూడా దేవుడివి, అంటే శుక్రవారం, ఫ్రైడే, మంగళవారం ఇలాంటివన్నీ డేస్ కూడా నేను పూజల వీడియోస్ ఎక్కువగా పెడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే మేము అసలు పూజలు, దీపం పెట్టడం కానీ ఇలాంటివి అయితే ఏమీ చేయట్లేదు. అందువల్ల నేను వీడియోస్ అయితే మీకు పెట్టలేకపోతున్నాను. అలాంటివి ఇంకా నార్మల్గా నా లైఫ్ రొటీన్ ఎలా ఉంటుందో అవి మాత్రమే చూపిస్తున్నాను. మా వారి వాళ్ళ నాన్నమ్మ గారు అయితే చనిపోయారు. అందువల్ల అయితే మేము పూజలు ఏమీ చేసుకోవడం లేదు. ఒక సంవత్సరం పాటు కొబ్బరికాయ కానీ, దీపారాజన కానీ, అలాంటివి వాకిట్లో పసుపు కుంకుమ వేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయడం లేదు. అందుకని చెప్పేసి మీకు అలాంటివి అయితే ఏమీ చూపించట్లేదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను వాకిట్లో అంతకుముందు అయితే ముగ్గులు వేస్తే ఖచ్చితంగా పసుపు కుంకుమ అయితే పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది కూడా పెట్టుకోవట్లేదు, ఇందు మూలంగానే. ఇంకా ఇప్పుడు వరకు చూసారు కదా, టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బాబునైతే స్కూల్కి అయితే పంపించేశాను. ఇందాక గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్నాను కదా, ఇంకా అదైతే ఒక రోజుది, అంటే మొన్నటిది, ఇంకా ఇదైతే నిన్నటిది. అంటే మీకు వాయిస్ ఇస్తున్నాను కాబట్టి ఇలా చెప్తున్నాను. నార్మల్గా అయితే అందరూ మామూలుగా నెక్స్ట్ డే అని చెప్పేస్తారు, కానీ మీకు అర్థం అవ్వాలని అయితే ఇలా చెప్తున్నాను. ఇంకా ఈరోజైతే మేము కోడూరు అయితే వెళ్తున్నాము. పీతలు, రొయ్యలు అయితే తీసుకుందామని చెప్పేసి. ఇంతకీ ఎందుకు అనేది అయితే నేను వీడియోలో చెప్తాను, అవి తీసుకున్న తర్వాత అయితే చెప్తాను. చూడండి, ఇక్కడ చూడండి, అందరూ అక్కడక్కడ బాగుంటుంది అంటే వేరు ప్లేసెస్లో మనకన్నా దూరంగా ఉన్న ప్లేసెస్ పేర్లు చెప్తూ ఉంటారు కదా, వ్యూ బాగుంటుంది, లొకేషన్ బాగుంటుంది అని చెప్పేసి. కానీ మా సైడ్ చూడండి, దివసీమ ఏరియా ఎంత బాగుంటుందో, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంటే గోదావరి జిల్లాలు అవి ఇవి అని చెప్తూ ఉంటారు కదా, అంత అద్భుతంగా ఉంది చూడండి అసలు వాతావరణం. మీకు నచ్చిందా మా దివసీమ ఏరియా అన్నది? ఇంకా చాలా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే మరి లెంతీ వీడియో అయిపోతుందని చెప్పేసి ఏమీ తీయలేదు. నెక్స్ట్ అయితే ఇంకా పీతలు తీసుకుందామని అయితే ఇక్కడికి పీతలు, రొయ్యలు అయితే కావాలి. ఇంకా అందుకని చెప్పేసి కోడూరు అయితే వచ్చాము. ఈ వీడియోస్లో మీరు ఎవరైనా మాకు దగ్గర వాళ్ళు చూస్తుంటే కమెంట్ చేయండి, అంటే మీ ఏ ఊరు అన్నది. మాకైతే ఇక్కడ అవనగడ్డ టు కోడూరు, ఇది చాలామందికి మా సైడ్ ఐడియా ఉంటుంది. దూరం వాళ్ళకి కూడా తెలుస్తుంది, అంటే విజయవాడ అటు లోకల్ వాళ్ళు ఉంటారు, అటు ఉంటారు కదా, అటు సైడ్ వాళ్ళకి కూడా నాకు తెలుస్తుంది. ఇంకా మేమైతే కోడూరు వెళ్ళి పీతలు అయితే తీసుకుంటున్నాము. పీతలు అయితే మొత్తము కేజీ వచ్చేసి
250 270 పడినాయి. అందరూ ఇవి ఎండ్రకాయలు అని కూడా అంటున్నారు కదా, కానీ మేమైతే పీతలు అంటాము. మా సైడ్ అయితే పీతలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, రొయ్యలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి నాన్ వెజ్ ఫుడ్ అయితే బాగా దొరుకుతుంది. ఎందుకంటే హంసల దేవి మీకు ఐడియా ఉంటుంది అందరికీ కూడా. కావాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి, మ్యాప్లో హంసల దీవి అని సెర్చ్ చేయండి. ఇటు మాకు చాలా దగ్గర హంసల దీవి అన్నది. ఈసారి ఎప్పుడైనా బీచ్కి కూడా వెళ్ళేసి ఒక వీడియో అయితే షేర్ చేస్తాను మీతో. ఇక్కడైతే పీతలు, రొయ్యలు, అలానే చేపలు చాలా ఫేమస్. అలానే మనకి ఎలాంటి చేపలు కావాలంటే అలాంటి చేపలు దొరుకుతాయి. ఇటు సైడు రొయ్యల చెరువులు ఉంటాయి, చాలానే ఉంటాయి. అన్నట్టు మీకు చెప్పలేదు కదా ఇంతవరకు, మాకు రొయ్యల చెరువులు కూడా ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తానులేండి. నేను ఎక్కువగా వెళ్ళను, అందుకని చెప్పేసి వీడియోస్లో పెట్టడం కానీ తీయడం కానీ కుదరట్లేదు. రొయ్యల చెరువులు ఉన్నాయి, వాటిలో పీతలు వేసుకోవచ్చు, రొయ్యలు వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. మాకు చెరువులు ఉన్నాయి. నేను ఇంతవరకు వీడియోస్లో ఎప్పుడు చెప్పలేదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము రొయ్యలు అయితే వేసుకుంటున్నాము. ఇంకెప్పుడైనా వీడియోస్ అయితే తీస్తానులేండి వెళ్ళినప్పుడు. చూసారు కదా పీతలు ఎలా ఉన్నాయో. పీతల్ని పట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు చూడండి ఎలా తెరిచేసి ఉన్నాయో. కాళ్ళు అవి కానీ వేసేసుకున్నాయి అనుకోండి చేతికి, ఇంకా అంతే కట్ అయిపోయిద్దంట. ఇంకా పీతలు అయితే 1 కేజీ తీసుకున్నాము, అలానే రొయ్యలు అయితే 1 కేజీ అయితే తీసుకుంటున్నాము. ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి వీటికి కూడా కౌంట్ అయితే ఉంటుంది, ఇంత కౌంట్ అని చెప్పేసి. వీటి కౌంట్ ఎంతో నాకు తెలియదు, కానీ పెద్ద రొయ్యలు అయితే ఇవి కేజీ వచ్చేసి 300 అయితే చెప్పారు. ఇక ఇవి చూడండి కేజీకి కొంచెం ఎక్కువ వచ్చాయి. ఇవన్నీ కూడా అక్కడ అంకుల్ తీశారు కదా, కేజీన్నర దాకా అయితే తీశారు. ఇంకా మాకు కూడా ఇంట్లోకి ఉంటాయని చెప్పేసి ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నాము. ఇవి మొత్తం కూడా కేజీన్నర అయితే వచ్చాయి. ఇప్పుడు కేజీకి వరకు ఆయన తూకం వేయడానికి అయితే ఒక కవర్లో అయితే వేస్తున్నారు. ఇంకా మిగిలిన 1/2 కేజీ అయితే ఉన్నాయి, ఇప్పుడు పక్కన పెట్టేస్తారు చూడండి. అవి మొత్తము ఒక 1/2 కేజీ. 1/2 కేజీకి చూసారా పెద్ద రొయ్యలు కాబట్టి ఎన్ని రొయ్యలు వచ్చాయో, అంటే కొంచెమే వచ్చాయని చెప్తున్నాను, చాలా తక్కువ వచ్చాయి కదా. కానీ 1/2 కేజీ ఇంకా అంతే, అంతకన్నా ఎక్కువ తోగవు. ఎందుకంటే ఇవి చిన్న చిన్న రొయ్యలు కాదు కదా, పెద్దవి కాబట్టి అలా వచ్చాయి. ఇంకా ఇవన్నీ కూడా ఐస్ వేసి మాకైతే ప్యాకింగ్ చేసి అయితే ఇస్తున్నారు. రొయ్యల్లో ఖచ్చితంగా ఐస్ వేసుకోవాలి, ఎందుకంటే లేదంటే పాడైపోతాయి ఫాస్ట్గా. అందుకని చెప్పేసి ఇలా రొయ్యలకి ఐస్ అయితే వేసేసి మాకు కవర్ ప్యాకింగ్ అయితే చేసేసి ఇస్తున్నారు. చెప్పాను కదా రేట్లు కూడా చాలా తక్కువే ఉంటాయి రేట్లు కూడా మా సైడు. పీతలు 250కి వచ్చేసినాయి కేజీ పీతలు. 270 250 పడింది, నాకు అంత ఐడియా లేదు, ఒక 20 అటు ఇటుగా. కేజీ రొయ్యలేమో 300 పడినాయి, 300 ఖచ్చితంగా, ఇంకా అంతేనండి. ఇంకా అలా అయితే తీసుకున్నాము. 1 కేజీ రొయ్యలు, 1 కేజీ పీతలు అయితే తీసుకున్నాము. మాకు ఇంట్లోకి ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాము. ఇవన్నీ ఎందుకు తీసుకున్నాము సడన్గా అనుకుంటున్నారా? ఇవైతే మా చుట్టాలు అయితే అడిగారు, ఇంకా వాళ్ళ కోసం అయితే డబ్బులు ఫోన్పే చేశారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం తీసుకుని ఇంకా మా దగ్గర నుండి తీసుకువెళ్ళి పంపిద్దామని చెప్పేసి తీసుకువెళ్తున్నాము. చెప్పాను కదా మా సైడ్ ఫేమస్ అని చెప్పేసి, వాళ్ళకైతే దొరకవు, ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే పంపిస్తున్నాము ఇవన్నీ కూడా ప్యాక్ చేసి. ఇంకా చూడండి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత వచ్చేటప్పుడు థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాము. చెరొక అంటే బాబు కోసం తీసుకున్నాము. వాడి దగ్గర నేను కూడా కొంచెం నొక్కేసాను. మధ్యలో సోడా ఉంటుంది కదా, రోడ్ సైడ్కి పెట్టి సోడా, అది సుగంధ అలా ఉంటాయి కదా, ఆ బండి దగ్గర ఆగేసి ఒక సోడా అయితే తీసుకున్నాను. నాకు సోడా అంటే చాలా ఇష్టము. బయటికి వెళ్ళినప్పుడు ఏమి ఇప్పించకపోయినా మా వారు ఆ బండి దగ్గర తీసుకెళ్ళి సోడా తాగుతావా అంటే చాలు, ఎంత హ్యాపీగా అనిపించిద్దో. నా మనసు అంతా ఇంకా కూల్ అయిపోయింది, ఎంత కోపంలో ఉన్నా కానీ అంత ఇష్టం ఆ సోడా అంటే. బాగా ఇష్టంగా తాగాలనిపించింది. సోడా అంటే కొంచెం పిచ్చి, అందుకే ఇంకా అది కాకుండా అది షుగర్ సోడా ఉంటుంది కదా, అదంటే ఇంకా పిచ్చి. అసలు ఎప్పుడు వెళ్ళినా సరే ఏమైనా తింటావా, ఒక్కొక్కసారి అంటూ ఉంటారు ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తింటావా ఏమైనా కావాలంటే, నాకు ఏమొద్దు ఒక 20 రూపీస్ పెట్టి ఆ సోడా ఇప్పించు అని అయితే అంటూ ఉంటాను. ఇలా నాకులాగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ పిచ్చిలాగా ఉంటారు కదా, నాకైతే చాలా చాలా ఇష్టము. ఇంకా వీడికైతే మేము సోడా తాగాం కదా, అప్పుడు ఆ టైంలో వీడి బండి మీద నిద్రపోతున్నాడు. ఇంకా వాడి కోసం అయితే ఇలా థమ్స్అప్ అయితే తీసుకున్నాము, చిన్న థమ్స్అప్ వాడి కోసం. ఇంకా ఆ థమ్స్అప్ అయితే వాడు తాగుతున్నాడు. కొంచెం ఇవ్వరా అంటే నాకు ఇవ్వనంటున్నాడు. ఇంకా మేమైతే వచ్చిన తర్వాత మంచిగా తినేసేసి ఇంకా పడుకున్నాము. ఇంకా పడుకుని ఒక అరగంటకి అలా లేచేసి ఇంకా కాసేపు పనులు అయితే చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఈలోగా మా వ్యాన్ అయితే వచ్చేసింది. 4:30 అలా అయితే అవుతుంది, 4:40 అలా. ఇంకా బాబు అయితే వచ్చేసాడు. ఇంకా పెద్ద బాబుని ఇంటికి అయితే తీసుకొస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావమ్మా అని అయితే అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు నాన్న. ఏంటమ్మా నా దగ్గరికి ఈరోజు ఫాస్ట్గా వచ్చేసావు, చున్నీ వేసుకున్నావేంటి అని అయితే అంటున్నాడు. ఏం లేదు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నాను, ఇప్పుడు నిద్రపోయి లేచాను, నీ వ్యాన్ వచ్చింది అందుకని చెప్పేసి వస్తున్నాను అని అయితే అన్నాను. ఇంకా చూడండి అసలు ఈరోజు వ్యూ ఎందుకో కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. చల్లగా వర్షం పడేలాగా గాలి వేయడం ఇలా అయితే చాలా బాగుంది వాతావరణం మొత్తం కూడా. మాకు ఇంటి చుట్టుప్రక్కల కూడా చుట్టూ అంతా కూడా పచ్చటి వాతావరణం ఉంటుంది, చాలా బాగుంటుంది. మా ఒక్క ఇంటి దగ్గరే కాదు, మా దివిసీమ ఏరియా మొత్తం కూడా పచ్చగా వాతావరణం పచ్చగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది.
ఇంకా పంటలైతే వేయలేదు కానీ పంటలు వేస్తే కనుక ఇంకా బాగుంటుంది. ఇటు సైడ్ పొలాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, ఇంకా పంటలు మొత్తము కూడా పంటలు వేసేస్తే కనుక ఎంత బాగుంటుందంటే అప్పుడు అసలు చూడలేము, అసలు ఇంకా బాగుంటుంది. ఇంకా వాతావరణం చూసారా, ఇప్పుడు సాయంత్రం టైం అయితే 4:35 అలా అవుతుంది దగ్గర దగ్గర. ఇంకా వాతావరణం చూడండి ఎంత కూల్గా ప్రశాంతంగా ఉందో. ఇంకా మేమైతే ఇంకా ఇల్లు మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ మీకు. మా ఇల్లు ప్రశాంతంగా ఉంది. పిల్లోడు అంటే పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా అంత ఉండదు. ఇంకా మార్నింగ్ టైంలో ఒక 2-3 సార్లు ఇల్లు చేస్తాను కదా, నీట్గా ఉంటుంది. చిన్నోడు ఉన్నాడంటే అటు ఇటు కదలడు, ఎంతసేపు నా దగ్గర వచ్చి కూర్చోవడం, లేదంటే ఆడుకున్నా కూడా ఒక దగ్గరే ఉండి ఆడుకుంటాడు. అదే ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకరిని చూసి ఒకరు పరిగెడుతూ అటు ఇటు తిరుగుతూ అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇంకా బాబునైతే ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఏమైనా తింటావని చెప్పి అడిగితే ఏమి తినను అన్నాడు. నాకైతే పిల్లలు స్కూల్ నుండి రాగానే మజ్జిగ ఇవ్వడం కానీ లేదంటే పెరుగన్నం పెట్టడం కానీ ఇలా అలవాటు చేద్దామని అయితే ఉంటుంది. కానీ మా వాడైతే అస్సలు వినడు. ఇంకా అందుకని చెప్పేసి ఏం కావాలి అంటే ఈ బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది వాడికి, ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వమ్మని అయితే అడుగుతున్నాడు. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి నేనైతే ఇంకా వాడిని ఆడుకోమని చెప్పాను కాసేపు. ఇంకా మళ్ళీ హోంవర్క్ చేయించాలి కదా, వీడి హోంవర్క్ చేయించడానికి మామూలు తంటాలు కాదు. అసలు ఎంత విసుగు వస్తుందంటే, మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారా? మా వాడితో అయితే బీపీ వచ్చేస్తుంది అసలు. అది నేను రీల్స్లో చూస్తూ ఉంటాను, హోంవర్క్ కాదు బీపీ వర్క్ అని చెప్పేసి. అమ్మ బాబోయ్, నిజంగా అలాగే అనిపిస్తుంది. కానీ అసలు పిల్లలకి ఇప్పట్లో ఇంకా చదువు నేర్పించక తప్పదు కదా. ఇంకా వచ్చిన తర్వాత బట్టలు మొత్తం కూడా తీసేసుకుని ఇంకా ఇంటి పనులు అయితే మళ్ళీ మొదలు పెట్టేసేసాను. ఇంటి పనులన్నీ మళ్ళీ చేసుకుంటూ ఇంకా అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి కదా. ఇంకా ఇక్కడైతే కొన్ని మొక్కలు అయితే పెట్టాము. ఇప్పుడు ఇంకా జూన్ మంత్లో కొంచెం సగం నుండి కొంచెం వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఇంక ఇప్పుడు జూలై వచ్చింది, ఇప్పుడు కూడా ఇంకా వర్షాలు అయితే పడతాయి నాకు తెలిసి. రోజుకి ఒకసారైనా సరే మా ఊర్లో జల్లు పడుతుంది, అంటే కొంచెం కొంచెం వాన అయితే పడుతుంది. ఇంకా ఇక్కడ బీరకాయ మొక్కలు అయితే పెట్టింది, అమ్మ వచ్చినప్పుడు పెట్టింది. ఇంకా మొక్కలు అయితే కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం అయితే మొక్కల్లాగా అయితే వచ్చాయి. ఇంకా వర్షాలు పడతాయి కదా, చాలా మొక్కలు పెడదామని అనుకుంటున్నాము. ఇంకా చూడాలి, అప్పుడు కొంచెం మొక్కలు అయితే పెట్టాలి. అంటే బెండ మొక్కలు, బీర మొక్కలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టాలి. కానీ మాకు కోతులు అయితే ఎక్కువగా ఉంటాయి. ముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను కదా అసలు ఎన్ని వచ్చాయో. అలా దండలుగా వస్తూనే ఉంటాయి ఒక్కొక్క టైంలో. అందుకని చెప్పేసి వాటి వల్ల ఆలోచిస్తున్నాను. కానీ లేదంటే ఈ పాటికి చాలా మొక్కలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాటి వల్ల ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా అన్నీ చూడాలి మెల్లమెల్లగా. ఇంకా ఖాళీగానే ఉంటున్నాను కదా ఇంటి దగ్గర, అన్నీ కూడా చూసుకోవాలి. ఇంక ఇక్కడైతే రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే పెట్టాను కదా. ఈ పచ్చడి అయితే చాలా చాలా బాగుంది. అన్నం ఏమి తినబుద్దామన్నప్పుడు రోటి పచ్చడి అయితే ఇలా ఒకసారి చేసుకుని తినండి, అసలు ఎంత బాగుందో. ఇది ఎలా చేశాను కావాలన్నది అయితే మీకు షార్ట్ వీడియోలో చూడండి, మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఉల్లిపాయతో చేశాను ఈ పచ్చడి అయితే. ఇంట్లోకి ఏం లేదు, నైట్కి కూర కానీ ఏం లేదు. ఇంకా అది కాకుండా నాకైతే అంతగా అన్నం తినాలనిపించట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కారంగా ఉంటుందని చెప్పి ఈ పచ్చడిని అయితే చేసుకున్నాను. అసలు అబ్బబ్బా ఎంత బాగుందంటే, కొంచెం నెయ్యి వేసుకుని ఒక బొట్టు అన్నంలో కలుపుకొని తింటుంటే అద్భుతంగా ఉంది రుచి అయితే. అలానే ఈ రోల్ ఎందుకో తిరిగేసి ఉండకూడదు అని అయితే చాలామంది చెప్తున్నారు, మార్పించాలి. ఇది నా ఒక్కదాని వల్ల అయితే కుదరదు, అంటే నేను లేపలేను. అందుకని చెప్పేసి మా వారు ఉన్నప్పుడు చెప్పి తిరిగేపించాలి. గుర్తుండట్లేదు, కానీ నేను 2-3 సార్లు ఈ కామెంట్ అయితే చూశాను, రోల్ని ఇలా ఉంచకండి తిరిగేసి పెట్టాలి అని చెప్పేసి. అంటే నేను ఇప్పుడు పచ్చడి చేశాను కదా, ఆ రోల్ కాదు, ఇటు పక్క ఉంది కదా కింద కూర్చుంటున్నాము ఆ రోలు. ఇది మాది అందరిది ఉమ్మడి రోల్ అంటారు కదా, అలా ఈ రోల్ అయితే మా పెద్ద అత్తయ్య వాళ్ళది, చిన్న అత్తయ్య వాళ్ళది, అందరి కలిపి మా అత్తయ్య వాళ్ళది, ముగ్గురికి కలిపి ఇది ఉమ్మడి రోలు. అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంటుంది ఎప్పటి నుండో, అసలు ఫస్ట్ నుండి మా ఇంటి దగ్గరే ఉండేది. కాకపోతే అటు సైడ్ ఉండేది అవతలకి, ఇప్పుడు ఇటు పెట్టుకున్నాము. ఇది పసుపు వేస్తారు కదా పెళ్ళిళ్ళకి, అప్పుడు ఆ టైంలోకి ఎత్తుకెళ్ళి ఎవరి కాళ్ళు పెట్టుకుంటారు ఇంటి ముందు, మళ్ళీ ఇక్కడ పెట్టేస్తారు. అవును, పెళ్ళి అంటే గుర్తొచ్చింది. పెళ్ళి టైంలో మావి కూడా వీడియోస్ ఉన్నాయి, అంటే పెన్ డ్రైవ్లో తీపిచ్చాం కదా ఆ వీడియోస్ ఉన్నాయి. కుదిరితే కనుక ల్యాప్టాప్లోకి ఎక్కించుకుని మీకు కూడా షేర్ చేస్తానులేండి కుదిరినప్పుడు. కానీ అవి అన్నీ కూడా అందరూ ఉంటారు కదా, మా పెళ్ళి అయినా సరే అందరూ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కంఫర్ట్గా ఉంటుందో లేదో అది కొంచెం ఆలోచించుకుని నేనైతే వీడియోస్ మీకు కుదిరితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరో మంచి వీడియోతో వస్తాను. బాయ్.